గాయస్, కన్నప్ప మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అది చూసిన తర్వాత నాకేమనిపించిందో, అసలుకి ఈ ట్రైలర్ బాగుందా లేదా అండ్ ఓవరాల్ గా నాకేమనిపించింది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కమాన్ గాయస్, మరెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. గాయస్, ట్రైలర్ చూసిన తర్వాత నాకు మొదటగా వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ పిల్లాడికి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పుంటే బాగుండేది కదా అని. అయినా ఈ పాతకాలపు సినిమాకి ఈ ఇంగ్లీష్ తో కూడిన తెలుగు అవసరమా అధ్యక్ష? అండ్ ఇదే రకంగా మూవీలో ఉంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారండి ఆడియన్స్. మొన్న అలాగే శ్రీకాళహస్తి సాంగ్ లో ఇంగ్లీష్ వాళ్ళు పాడినట్టు పెట్టారు. అంతగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పెట్టి మూవీ తీసుకోవాలంటే కొత్త రకం మూవీస్ తీసుకోవచ్చు కదా. ఇలాంటి దేవుడి మూవీలో అలాంటి ప్రయోగాలు చేసి ఎందుకు దెంగులు తినడం? అండ్ ఇంత మంచి ట్రైలర్ ని చెడగొట్టినట్టు అయిందండి ఆ ఒక్క ముక్క వల్ల. అండ్ తర్వాత మనం మామూలుగా ట్రోల్ చేసినంత కాకపోయినా పర్వాలేదు, బాగానే ఉందండి ట్రైలర్. కానీ చాలా చోట్ల ఇది ఒక పెద్ద బడ్జెట్ మూవీలా అనిపించడం లేదు. అలా మరి నాకు ఎందుకు అనిపిస్తుందో తెలియడం లేదు. ఆ లొకేషన్స్ వలన లేక నేనేమైనా తప్పుగా భావిస్తున్నానా అన్నది మూవీ రిలీజ్ అయినంత వరకు అయితే తెలియదండి. ఈ విషయంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు కూడా నాలానే అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, మాకు కొంచెం యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళు తీసుకున్న క్యాస్ట్ కి చాలా న్యాయం చేశారు. ప్రతి ఒక్కరికి మంచి క్యారెక్టర్ పడ్డట్టే ఉన్నది. ట్రైలర్ లో అందరూ కనిపించారండి. నెక్స్ట్ మంచు విష్ణు గారికి అండ్ ప్రభాస్ గారికి ఒక ఫైట్ అన్నారు కదా, ఆ ఫైట్ సీన్స్ కూడా ఈ ట్రైలర్ లో గిమ్స్ లా వదిలారు. ఓవరాల్ గా ట్రైలర్ పర్లేదండి, కానీ కొన్ని చోట్ల అసలు సెట్ అవడం లేదు. ఆ గ్రాఫిక్స్ ఏంటో, తర్వాత ఆ లొకేషన్స్ ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. అండ్ శివుడు పార్వతిగా అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు కరెక్ట్ గా సూట్ అయ్యారండి. ప్రభాస్ గారు కూడా ఆ క్యారెక్టర్ కి తగ్గ మంచి బాడీని, ఫిజిక్ ని మెయింటైన్ చేసి సూపర్ గా కనిపిస్తున్నారు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా మంచిగానే పేలిందండి. మన డైలాగ్స్ మంచిగానే ఉన్నాయి. ట్రైలర్ వరకు మనం ఎవరిని ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఒక పక్క అయితే ట్రైలర్ ఇంకో పక్క. ఈ ట్రైలర్ దెబ్బకి చాలా వరకు మూవీపై అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఈ మూవీని పూర్తి స్థాయి ఆడియన్స్ అందరూ సపోర్ట్ చేస్తారా అన్నది కొంచెం డౌట్ పడాల్సిన విషయమేనండి. చూద్దాం, ఇంకా మూవీ రిలీజ్ అవడానికి టైం ఉంది కదా, ఒక 10 రోజులు. ఈ గ్యాప్ లో చాలా మిరాకిల్సే జరగచ్చు. అండ్ విష్ణు గారు కూడా చాలా బాగా సూట్ అయ్యారండి. ఒక దగ్గర ప్రభాస్ తో గొడవాడేటప్పుడు ఆ సోలం పట్టుకొని నిలబడతారు. ఆ లుక్ అయితే సూపర్ గా నచ్చింది నాకు. ఇలా మెయింటైన్ చేయొచ్చు కదా మూవీ మొత్తం అనే స్థాయిలో ఉంది ఆ షాట్. చూద్దాం, మరి ఇంకెన్ని రోజులు, 10 రోజులే కదా, తెలిసిపోతుంది మూవీ ఎలా ఉండబోతుందో. ట్రైలర్ అయితే నాకు కొంచెం నచ్చిందండి. మరీ అంత కాకపోయినా సరే అబోవ్ యావరేజ్ గా పర్వాలేదు. మనం ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు మూవీని. అండ్ మీరు ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సరేనా? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.